చాలామంది నన్ను అడుగుతున్నారు. అంటే పెళ్ళైతే మతం మారుద్దా అని. పెళ్ళైతే మతం మారుతది అంటే మారదు. ఎందుకంటే బై డిఫాల్ట్ మతం అనేది మారదు. అది కన్వర్ట్ అవ్వాలి. కన్వర్ట్ అయితే తప్ప మతం మారదు. మతం అనేది ఏ మనిషి అయినా పుట్టినప్పుడే ఈ మతం ఇది అని చెప్పేసి ఈ పర్సన్ ఈ మతంలో పుట్టిండు. సో, ఈ మతమే అతనికి అప్లై అవుతది. బట్ మతం మారాలంటే ఖచ్చితంగా కన్వర్ట్ అవ్వాలి. అండ్ ఒకవేళ పెళ్లి చేసుకోగానే బై డిఫాల్ట్ ఆటోమేటిక్‌లీ మతం అనేది మారదు. ఆ మతం మారాలంటే ఎగ్జాంపుల్ ఒక ముస్లిం ఒక హిందూ చేసుకోవాలనుకుంటే జనరల్ ఏందంటే ముస్లిమ్స్ వాళ్ళు కన్వర్ట్ అయితే తప్ప వాళ్ళ నికాహ్‌కి ఒప్పుకోరు. సో, జనరల్ ఒకవేళ హిందూ ఒక ముస్లిం చేసుకోవాలంటే హిందూ ముస్లింలా కన్వర్ట్ అయిన తర్వాత ముస్లిం మ్యారేజ్ కింద నికాహ్ చేసుకుంటారు. సో, అప్పుడు మతం మారుతది. బట్ దెన్ సర్టిఫికేట్స్‌లో అన్నిట్లో గూడా ఏదైతే రిలిజియన్‌లో పుట్టిండ్రో ఆ రిలిజియనే అప్లై అవుతుంటది. సో, పెళ్లి చేసుకున్నంత మాత్రాన మతం మారుతది. బై డిఫాల్ట్ ఆటోమేటికల్ అనేది ఉండదు. ఖచ్చితంగా మతం అనేది కన్వర్ట్ అవ్వాలి. వాటికి సంబంధించిన ఏదైతే డ్యూ ప్రాసెస్ ఉందో లీగల్‌గా అదంతా కూడా చెయ్యాలి. సో, మతం అనేది ఆటోమేటిక్‌గా మారదు. పెళ్లి చేసుకున్నా గూడా.